కాంగ్రెస్ ఇక్కడ తప్పేసిందని చెప్పేసి బీజేపీ అంటది. అంటే ఎవరి రాజకీయ స్వలాభం కోసం వారు చూసుకుంటా ఉన్నారు. ఏ పార్టీ అయినా సరే జనాల కోసం లోతుగా వెళ్ళి వాళ్ళని చేస్తున్నారంటే శూన్యం. వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమే చేస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులంతా కూడా, ఈ పార్టీలన్నీ కూడా. ఇది కథ. సెప్టెంబర్ 20న మున్సిపల్స్, సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్. ఏపీ స్థానిక తేదీలపై ప్రచారం. స్థానిక ఎన్నికలు సీరియస్గా తీసుకున్న కూటమి సర్కార్ యుద్ధం చేసేనా గెలవాలని జగన్ సూచన. ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సై అనగా సెప్టెంబర్ 7న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 7న నోటిఫికేషన్, 20న పోలింగ్, 23న కౌంటింగ్ జరగనుందని, 28న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, అక్టోబర్ 11న పోలింగ్ జరుగుతుందని ఈ దిశగా అడుగులు వేస్తూ ఉందట. సెప్టెంబర్ 20 నుంచి ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఏదైతే ఎన్నికలు ఉండబోతున్నాయంట. అయితే స్థానిక ఎన్నికలు సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి కూటమి సర్కార్ చెప్తా ఉంటే యుద్ధం చేసినా సరే మనం గెలవాలని చెప్పేసి ఇటు జగన్ సీరియస్గా అటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. అయితే సెప్టెంబర్ 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నదన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ డేట్లు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చూసుకుంటే సెప్టెంబర్ 7 నాడు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. 20 తేదీ నాడేమో పోలింగ్ జరుగుతుందట ఆంధ్రప్రదేశ్లో. ఏది మన మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు సెప్టెంబర్ 20 తేదీ నాడు జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 23న కౌంటింగ్ జరగబోతుందట. అయితే సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ అయితే ఆ 7 నుండి మధ్యలో 20 తేదీ నాడు పోలింగ్. అంటే ఈ మధ్యలో ఈ 13 రోజులు విత్డ్రాల్ చేసుకోవడము లేకపోతే వారిని సమర్పించుకోవడం ఉంటుంది కదా, సో అదంతా ఉంటుంది. 13 రోజులు గ్యాప్ ఉంది. సో 20 తేదీ నాడు పోలింగ్ ఉంటుందట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు గాను ఆంధ్రప్రదేశ్లో. 23 తేదీ నాడు అంటే పోలింగ్ అయిపోయినటువంటి 3 రోజుల తర్వాత ఆ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఉంటుందట. అది అయిపోయిన తర్వాత 28 ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చేస్తాయి. ఏది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజల్ట్ వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో 23 తారీఖు నాడు అంతా అయిపోయిన తర్వాత 28 తేదీ నాడు జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేటువంటి అవకాశం ఉందట. సో 28 తేదీ అంటే ఈ ఎన్నికల కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత 28 సెప్టెంబర్ 20 నాడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ వస్తాయట. ఆ తర్వాత అక్టోబర్ 11న పోలింగ్ జరుగుతుందట. ఓకే, 20 నాడు వస్తే మళ్ళీ ఇది వస్తే 13 రోజులు గ్యాప్ విత్డ్రా చేసుకోవడం ఎంపీటీసీ మళ్ళీ తీసుకోవడం ఉంటాయి కదా, మళ్ళీ దానికి గ్యాప్ వచ్చే అవకాశం ఉందట. సో చూద్దాం మరి సెప్టెంబర్ 20 నాడు పోలింగ్ జరిగితే మరి ఇప్పుడున్నటువంటి అక్కడ తాజా రాజకీయ పరిణామాల ప్రకారం ఎవరు గెలుస్తారు, ఎవరి అధికారానికి వస్తారు అనేది కూడా, ఎవరు ఎగరేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ పైన జెండా ఎవరు ఎగరేస్తారు అనేది కూడా చూడాలి. ఎక్కువ శాతం అయితే కూటమి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులే గెలిచేటువంటి అవకాశాలు అయితే మనకు ఎక్కువ మండిగా కనిపిస్తూ ఉన్నాయి. కవితే డిసైడ్ ఫ్యాక్టర్. 20 నుండి 30 నియోజకవర్గాల్లో ఇంపాక్ట్. ఏ గవర్నమెంట్ రావాలో డిసైడ్ చేసేది కవితే. గెలుపోటములను తారుమారు చేయగలదు. వేణుస్వామి సంచలన ప్రిడిక్షన్. ఈ వేణుస్వామి వస్తాడు, మధ్యలో రాడు, ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడు ఒక పెద్ద బాంబేసిపోతాడు. కొన్ని రోజులు దాకా అదే నడుస్తుంది. ఇప్పుడు 20 నుండి 30 కాన్స్టిట్యున్సీలో కవిత ప్రభావం ఉంటుందట. ఏ గవర్నమెంట్ రావాలో తెలంగాణలో డిసైడ్ చేసేది కవితనేనట. ఇది నిజమేనా? అంటే ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలకు, ఆ 2 సంవత్సరాల వరకు ఈమె వెళ్తుంది అంటారా? అంత ముందుకి జనాల్లోకి టీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది అంటారా? మరి చెప్తా ఉన్నాడు మన వేణుస్వామి. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఇంపాక్ట్ను తేలిగ్గా తీసి పారేసే వారికి దిమ్మ తిరిగే షాక్ తగులుతుందని, ఆమె ఇంపాక్ట్ ఎన్నికలపై పక్కాగా ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చుట్టూ మరోసారి రాజకీయ చర్చ ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవిత రానున్న రోజుల్లో మరింత కీలకమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కవిత రాజకీయ భవిష్యత్తుపై ఆయన చేసిన అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కవిత ప్రభావం కేవలం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదని, ఆమె ఇంపాక్ట్ తెలంగాణ పాలిటిక్స్పై బలంగా ఉంటుందని వేణుస్వామి తేల్చారు. 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఆమె రాజకీయ పాత్ర ఉండొచ్చని వేణుస్వామి సంచలన ప్రిడిక్షన్ వెల్లడించారు. కవిత ఇంపాక్ట్ కారణంగా కనీసం 20 నియోజకవర్గాల్లో గెలుపోటములు మారతాయని, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 5,000 ఓట్లను ఆమె ప్రభావితం చేస్తుందని, ఫలితంగా గెలుపు లెక్కలు మారిపోతాయన్నారు. వేణుస్వామి లెక్కలు ఎక్కువసార్లు ఫలించగా కొన్నిసార్లు తప్పాయి.
కొన్నిసార్లు కాదు, చాలాసార్లు కూడా తప్పింది. పొలిటికల్ ప్రిడిక్షన్ చేయడంలో వేణుస్వామి రూటే సపరేటు. 20 నుండి 30 నియోజకవర్గాల్లో కవిత ప్రభావం ఉంటే అది ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడానే గెలుపోవటములను నిర్ణయించే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో ఒక నేతకు ఉన్న వ్యక్తిగత ప్రభావం, సామాజిక వర్గాల్లో ఉన్న అనుసంధానం, రాజకీయ ప్రచారం వంటి అంశాలు ఫలితాలను మార్చగలవు. కవిత ప్రభావం పెరిగితే భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న దానిపై కూడా ఆమె ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకోవచ్చన్నది ఈ అంచనాల సారాంశం. కవిత వ్యూహాత్మకం. కవిత భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై కూడా ఆసక్తి నెలకొంది. ఆమె ఏ రాజకీయ అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి రాజకీయ వ్యూహాలని అనుసరిస్తారు, పార్టీ అంతర్గతంగా బయట రాజకీయంగా ఆమె పాత్ర ఎలా మారుతుంది అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కవితకు ఉన్న పరిచయం, ప్రజావేదికలపై ఆమె చురుకుదనం, మహిళా సమస్యలపై ఆమె చేసిన కార్యక్రమాలు, జాగృతి ద్వారా తెలంగాణ అంతా చుట్టేసిన తీరు ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది. లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉండి వచ్చిన తర్వాత కవితలో పట్టుదల పెరిగ్గా బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత సొంత పార్టీ పెట్టింది. కవిత పార్టీ అజెండా చర్చనీయాంశంగా మారగా తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇంపాక్ట్పై వేణుస్వామి కామెంట్స్, ప్రిడిక్షన్ పెద్ద చర్చకు దారితీసింది. ప్రధానంగా మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలు కవిత పార్టీ ఇంపాక్ట్ కనపడుతుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు సొంత జిల్లా నిజామాబాద్, మెదక్లోనూ కవిత ఇంపాక్ట్ ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ పలువురు ముఖ్య నేతలు కవిత పార్టీలో చేరారు. తాజాగా కవితను విజయ్ వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధా పండిట్ కూడా కలిశారు. కేసీఆర్కు ఇలాంటి వాటిపై నమ్మకం ఎక్కువగా కాగా కవిత కూడా అదే బాటలో పయనిస్తున్నారు. సో మరి వేణుస్వామి చెప్పినట్టు తెలంగాణలో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కవిత పార్టీ 22-30 నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తే మరి వాస్తవంగా 20-30 నియోజకవర్గాలు అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఏదైతే మనం హెడ్లైన్స్ చూసినామో మహాపత్రికలో ఎవరు వేణుస్వామి చెప్పినట్టుగా ఎవరు గెలుస్తారో డిసైడ్ చేసేది కవితను అనేది వాస్తవమే. ఒకవేళ ఇది జరిగితే ఏది వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ కవిత కనుక 20 నుండి 30 కాన్స్టిట్యుయెన్సీలో విజయం సాధిస్తే లేదంటే ఆ ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా డిసైడ్ చేసేది కవితనే అవుతుంది. మరి వేణుస్వామి చెప్పింది నిజమవుతుందా అంటే అది ఆమె పైన ఆధారపడి ఉంటుంది. ఎవరిపైన? కవిత పైన. ఆమె చేసే ప్రచారం కావచ్చు, ఆమె పార్టీ విధానాలను ప్రజలకు తీసుకుపోయే విషయం కావచ్చు, ప్రభుత్వాలను ఇంకా ఇతర పార్టీలను వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టడం కావచ్చు, వాటికి జనాలకు అర్థమయ్యేలా చెప్పడే విషయంలో కావచ్చు, ఇదంతా దాంట్లో ఉంటుంది. వేణుస్వామి చెప్తేనే జరుగుతుందంటే జరగదు. మరి గణితంలో వేణుస్వామి చెప్పింది జరిగిందిగా అంటే మరి చాలా వరకు కూడా జరగలేదు. మరి వాటి గురించి ఎవరు ప్రస్తావించారు? ఇప్పుడు జరిగిన వాటినే మరి ఇప్పుడు ఆయన 20 నుండి 30 అన్నాడు. మరి అవి కూడా పేరు చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు 20 నుండి 30 అని చెప్పేసి ఆయన సంఖ్య చెప్పినప్పుడు ఆ 20-30 పేర్లు చెప్తే అయిపోద్ది ఆయన. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వేణుస్వామి ప్రిడిక్షన్ని చాలామంది నమ్ముతారు కాబట్టి నమ్మేవాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతారు. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కవిత 20 నుండి 30 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది. తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలన్నా అది డిసైడ్ చేసేది కల్వకుంట్ల కవితనే అనేది వేణుస్వామి ప్రిడిక్షన్. కూల్చివేతలకు రంగం సిద్ధం. స్పెషల్ టాస్క్ ఫోర్స్కు ఆదేశాలు జారీ చేసిన సిఎంసి కమిషనర్ కానామెడ్ ప్రభుత్వ సర్వే నెంబర్ 11/33, 11/34లలో అక్రమ నిర్మాణాలపై కొరడా. సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో జరగనున్న కూల్చివేతలు నోటీసులు జారీ కావడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు. కూల్చివేతల అనంతరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు బిల్డింగ్ను సీజ్ చేయాలి. ఫలించనున్న మహాపత్రిక పోరాటం. మనం చెప్పినాం ఏదైతే కానామేట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 11/33